ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్లో చూసిన డ్రెస్ మోడల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ని డీటెయిల్గా షేర్ చేస్తాను. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టిచ్ మ్యాజిక్ బై విహాస్ మామ్. నేను 6 to 7 years బేబీకి డ్రెస్ని డిజైన్ చేస్తున్నాను. సో ఫ్యాబ్రిక్ అనేది 2 meters తీసుకున్నానండి. ఈ ఫ్యాబ్రిక్ విడ్త్ వచ్చేసి 2 meters అండ్ హైట్ వచ్చేసి అంటే పన్నా 44 inches. ఒక్కొక్క ఫ్యాబ్రిక్ పన్నా అనేది కాస్త తక్కువ ఎక్కువ కూడా ఉంటుంది. సో నేను చూపించిన మెజర్మెంట్స్ మీరు క్లాత్ పైన ఎలా కట్ చేస్తే ఫ్యాబ్రిక్ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుందనే చూసుకోవాలి. అండ్ అంతేకాకుండా మీరు స్టిచ్ చేసే ఫ్రాక్ హైట్ అసలు ఎంత అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఒకే ఏజ్ పిల్లలకి స్టిచ్ చేసినా సరే పిల్లల ఏజ్ అనేది కాస్త హైట్ డిఫరెన్స్ ఉంటారు కాబట్టి చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, జస్ట్ హైట్ చెక్ చేసుకోండి. మా పాప డ్రెస్ హైట్ 32 inches అండి. 32 inchesలో మనము యోక్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ హైట్ కింద డివైడ్ చేయాలి టోటల్ హైట్ నుండి. సో 32లో నేను 10.5 అనేది యోక్ పార్ట్ హైట్ కింద పెడతాను. అండ్ మిగిలిన 21.5 inches అనేది బాటమ్ పార్ట్ హైట్ అండి. ఇలా మీ పిల్లల డ్రెస్ హైట్ బట్టి యోక్ పార్ట్ అండ్ బాటమ్ హైట్ని డివైడ్ చేసుకోండి. మనం కటింగ్ చేసినప్పుడు ఈ ఎగ్జాక్ట్ హైట్కి ఎక్స్ట్రా 1 inch మార్జిన్ యాడ్ చేసి కట్ చేస్తాము. ఫస్ట్ డ్రెస్ బాటమ్ పార్ట్ కట్ చేస్తాను. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం 2 layers ఉందండి. ఆల్రెడీ బాటమ్ హైట్ వచ్చేసి యాక్చువల్ హైట్ 21.5 inches, స్టిచ్చింగ్ కోసం 1 inch మార్జిన్ యాడ్ చేసి 22.5 inches హైట్ కింద ఇక్కడ ఫ్యాబ్రిక్ని కట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా హైట్ అనేది 22.5 inches ఉందండి. అండ్ ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం తీసుకున్న ఈ 2 layers విడ్త్ వచ్చేసి యాక్చువల్గా టేబుల్ చిన్నది కాబట్టి నాకు చూపించడం కష్టం అవుతుంది, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా విడ్త్ అనేది 43 inches ఉందండి. ఓకే, ఇక్కడ ఫ్యాబ్రిక్ 2 layers పైన ఉంది, ఫ్రంట్ పార్ట్ కోసం అండ్ బ్యాక్ పార్ట్ కోసం. ఇక్కడ హైట్ వచ్చేసి 22.5 inches అండ్ విడ్త్ వచ్చేసి 43 inches. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇలానే మనం లైనింగ్ కూడా 2 layers కట్ చేసుకోవాలి. లైనింగ్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం ఇలా 2 layers తీసుకున్నాను. అండ్ లైనింగ్ హైట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా ఒక 1.5 inch 1 inch లేదంటే 2 inches షార్టే పెట్టుకోవాలండి. అండ్ ఇంకా అంతకంటే షార్ట్ అయితే బాగోదు. సో ఇక్కడ లైనింగ్ హైట్ వచ్చేసి నేను ఎగ్జాక్ట్గా 21 inches తీసుకున్నానండి. ఓకే, 21 inches అండ్ విడ్త్ వచ్చేసి 33 inches పెట్టాను. ఓకే, ఫస్ట్ ఇలా కట్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ బాటమ్ పార్ట్స్ని సైడ్ జాయింట్ వేసుకుని కింద డబల్ ఫోల్డ్ వేసుకుని స్టిచ్ చేస్తే బాటమ్ పార్ట్ ఆఫ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ 2 layers ఉన్నాయి కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం. ఫస్ట్ ఇవి ఎలా అంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ ఏదైతే 2 parts ఉన్నాయో ఈ 2 layers కూడా కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ ఉండాలి, రాంగ్ సైడ్ మన వైపు ఉండేలా సెట్ చేసుకోవాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 సేమ్ ఫేసింగ్ పెట్టుకోవాలి, రాంగ్ సైడ్ బయటకు ఉండేలా సెట్ చేసుకుని మనం 2 sides కూడా 1/2 inch మార్జిన్ ఇస్తూ నీట్గా డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి ఇలా. అండ్ సేమ్ ఇలానే ఇంకొక సైడ్ కూడా అనమాట. ఇక్కడ కూడా అలానే సైడ్స్న 1/2 inch మార్జిన్ ఇస్తూ డబల్ స్టిచ్ వేసుకోవాలి. వన్స్ అలా స్టిచ్ చేసిన తర్వాత కింద పార్ట్ ఉంటుంది కదా, రాంగ్ సైడ్కి ఇలా కింద ఎడ్జ్లో ఒక 1/2 inch ఫ్యాబ్రిక్ని నీట్గా డబల్ ఫోల్డ్ వేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలండి మొత్తం ఎడ్జ్ మొత్తం కూడా. అంతే, మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ అండ్ ఎడ్జ్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయినట్టే. సేమ్ ఇలానే లైనింగ్ కూడా స్టిచ్ చేస్తాము. నేను స్టిచ్చింగ్ ప్రాసెస్ చూపించట్లేదు, బేసిక్ నార్మల్ స్ట్రైట్ స్టిచ్ కుట్టడం వచ్చే వాళ్ళకి ఇదంతా ఈజీగానే కాబట్టి జస్ట్ ప్రాసెస్ చెప్తున్నానండి. సైడ్ స్టిచ్ ఇలా స్ట్రైట్గా వేస్తాము అండ్ బాటమ్ ఏంటంటే జస్ట్ ఇది ఉంది కదా, ఇలా ఒక 2 foldings వేసి మొత్తం నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ బాటమ్ అంతా కూడా స్టిచ్ చేస్తామన్నమాట. ఓకే, క్లియర్. సేమ్ ఇలానే లైనింగ్ కూడా సైడ్ స్టిచెస్ అండ్ కింద కూడా డబుల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. దట్స్ ఇట్ అండి. ఇలా సైడ్ నా 1/2 inch మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేసి కింద వైపున డబల్ స్టిచ్ వేసానండి. సేమ్ ఇలానే లైనింగ్ కూడా స్టిచ్ చేశాను, నేను స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు. ఓకే, బాటమ్ పార్ట్ కటింగ్ అయింది కదా, నెక్స్ట్ యోక్ పార్ట్ని కట్ చేయాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా లైనింగ్ని కట్ చేసి లైనింగ్ యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తాము. సో డ్రెస్ కటింగ్ కోసం నేను లైనింగ్ 2 meters ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఆ 2 metersలో బాటమ్ కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ఇలా ఒక ఫోల్డ్ వేసాను ఫ్రంట్ పార్ట్ యోక్ పార్ట్ కట్ చేయడానికి. బట్ అలా ఫోల్డింగ్ వేసినప్పుడు ఫ్యాబ్రిక్ని ఎంత విడ్త్ పడితే అంత విడ్త్ వచ్చేలాగా ఇలా వేయకూడదండి. ఎలా అంటే మన స్టిచ్ చేసే డ్రెస్ యొక్క చెస్ట్ మెజర్మెంట్ ఒక ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు నేను స్టిచ్ చేసే డ్రెస్ మెజర్మెంట్ వచ్చేసి 28 inches అనమాట. 28లో 1/4 part అంటే ఎగ్జాక్ట్గా 7 inches. మీకు
1/4 పార్ట్ అంటే ఏంటి తెలియట్లేదు అంటే 28ని 4తో డివైడ్ చేయండి. అంటే చెస్ట్ మెజర్మెంట్‌ని 4తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్ 1/4 పార్ట్ వస్తుంది. 28లో 4తో డివైడ్ చేస్తే 7 కదా! సో 1/4 పార్ట్ 7 అనమాట. ఈ 7 ఇంచెస్‌కి కూడా నేను ఒక హాఫ్ ఇంచ్ డ్రెస్ లూజ్‌కి పెడతాను. ఇంకొక హాఫ్ ఇంచ్ సైడ్ స్టిచ్ చేస్తాం కదా! సైడ్ మార్జిన్‌కి అనమాట. అంతేకాని ఇంక ఎక్స్ట్రా ఖర్చుల కోసం నేను ఏం పెట్టట్లేదు. మీరు సైడ్ డ్రెస్‌కి ఎక్స్ట్రా ఖర్చులు పెట్టాలి అనుకుంటే కనుక ఇంకొక 1 ఇంచ్, 1½ ఇంచ్ అలా యాడ్ చేసుకొని నా చెస్ట్ మెజర్మెంట్ విత్ ఖర్చుకి తగ్గట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ డ్రెస్ చెస్ట్ మెజర్మెంట్‌లో 1/4 పార్ట్ 7 ఇంచెస్ అని చెప్పాను కదా! 7 ఇంచెస్‌కి ఒక హాఫ్ ఇంచ్ డ్రెస్ లూజ్, హాఫ్ ఇంచ్ సైడ్ స్టిచ్. సో 8 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా ఫ్యాబ్రిక్‌ని ఫోల్డ్ చేస్తానండి. అంటే ఇక్కడ ఉంది 8 ఇంచెస్ అంటే. సో కరెక్ట్‌గా చెస్ట్ మెజర్మెంట్ విత్ ఖర్చుకి తగ్గట్టుగా ఫోల్డ్ చేస్తే ఆ సైడ్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదు. ఇక్కడ కరెక్ట్‌గా నేను 8 ఇంచెస్ విడ్త్ ఉండేలాగే ఫోల్డ్ చేశానండి. ఓకే. ఇప్పుడు యోక్ పార్ట్ హైట్ వచ్చేసి 10½ ఇంచెస్ అనమాట. బట్ స్టిచ్చింగ్‌కి మార్జిన్ 1 ఇంచ్ యాడ్ చేయాలి. సో ఆ 1 ఇంచ్ యాడ్ చేసి ఎగ్జాక్ట్‌గా 11 ఇంచెస్ సారీ 10½కి 1 ఇంచ్ అంటే 11½ కదా! 11½ ఇంచెస్ హైట్‌కి మార్క్ చేయాలి. బట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ ఒకసారి అన్‌ఈవెన్‌గా ఉంటుంది. సో ఒకసారి ఇక్కడ స్ట్రైట్‌గా లైన్ డ్రా చేసేసుకోండి. ఇక్కడ నాకు ఈవెన్‌గానే ఉంది. బట్ రఫ్‌గా అలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఈ పార్ట్ నుండి ఎగ్జాక్ట్‌గా 11½ ఇంచెస్‌కి మనం మార్క్ చేయాలన్నమాట. యాహ్! రైట్. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి కూడా 11½ ఇంచ్‌కి ఒక మార్క్ చేసి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా! సో ఈ పాయింట్స్ యూజ్ చేసి జస్ట్ టేప్‌ని యూజ్ చేసి స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నెక్ విడ్త్ షోల్డర్‌ని మార్క్ చేయాలి. ఈ నెక్ విడ్త్ అండ్ షోల్డర్ కలిపి మా పాపకి 5 ఇంచెస్ పెడతానండి. పిల్లలు మరీ బొద్దుగా ఉండి షోల్డర్ ఎక్కువ ఉంటే కనుక 5½ పెట్టుకోవచ్చు. మరీ సన్నం ఉంటే 4½ కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే 5 పెడతాను ప్రతి డ్రెస్‌కి కూడా. అది ఎగ్జాక్ట్ సరిపోతుంది పాపకైతే. సో ఎగ్జాక్ట్‌గా 5 ఇంచెస్‌కి ఇలా మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుండి ఆర్మ్ హోల్ డౌన్ లైన్ కోసం ఇంకొక ఏదైతే నెక్ విత్ షోల్డర్ పెట్టామో దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి ఎగ్జాక్ట్‌గా 5½ ఇంచెస్‌కి మార్క్ చేయాలన్నమాట. అంటే ఈ పాయింట్ నుండి 5½. ఈ 5½కి కూడా టేప్‌ని ఒక ఫోల్డ్ వేసేయండి. వేసి సెంటర్ ఏమొచ్చిందో అక్కడ కూడా రఫ్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ 5½ పెట్టాం కదా! సో అటు ఫ్యాబ్రిక్ ఓపెన్ ఉన్న సైడ్ కూడా మనం 5½ ఇంచెస్‌కి కూడా ఇలా మార్క్ చేస్తాము. అండ్ ఇప్పుడు ఏదైతే మార్క్ చేసామో ఈ పాయింట్స్ యూజ్ చేస్తూ ఎల్ షేప్ డ్రా చేయాలి. స్కేల్స్ ఏమీ అవసరం లేదండి. జస్ట్ టేప్ ఉంటే చాలు. నీట్‌గా మార్క్ చేసేసుకోవచ్చు. స్ట్రైట్‌గా వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ లైన్ పైన చెస్ట్ మెజర్మెంట్స్ నోట్ చేయాలి. ఆల్రెడీ చెస్ట్ మెజర్మెంట్ టోటల్ 28 అని చెప్పాను. 28లో 1/4 పార్ట్‌ని ఇక్కడ మార్క్ చేయాలి. సో 1/4 అనేది 7 కదా! సో 7 ఇంచెస్‌కి ఒక మార్క్ ఇలా మార్క్ చేసాం కదా! ఎగ్జాక్ట్ చెస్ట్ మెజర్మెంట్‌లో 1/4 పార్ట్ అండ్ ఇక్కడ హాఫ్ పార్ట్ మార్క్ చేసాం చూసారా? ఈ 2 పాయింట్స్ యూజ్ చేస్తూ జస్ట్ ర్యాండమ్‌గా మీట్ చేయండి. చిన్న కర్వ్ షేప్ ఇస్తూ అంతే. ఆర్మ్ హోల్ కర్వ్ అనేది రెడీ అనమాట. బిగినర్స్‌కి కర్వ్ డ్రా చేయడం చాలా కష్టంగా ఉంటుంది. జస్ట్ ఈజీ అంటే చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ మెర్జ్ చేసేయడమే. ఓకే. ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ అనేది నేను ఒక హాఫ్ ఇంచ్ డ్రెస్ లూజ్‌కి ఇంకొక హాఫ్ ఇంచ్ సైడ్ స్టిచ్‌కి అలా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. మీకు ఎక్స్ట్రా ఖర్చులు కావాలి అంటే ఇంకొక 1 ఇంచ్ 1½ పెట్టుకోవచ్చండి. దానికి తగ్గట్టుగానే ఈ ఫ్యాబ్రిక్‌ని ఫోల్డ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే. ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ ఏదైతే విత్ మార్జిన్‌తో మార్క్ చేశానో ఈ కింద వేస్ట్ లైన్ పైన కూడా అదే మార్క్ చేస్తున్నాను. సో పిల్లలకి డ్రెస్ పైకి తీసినప్పుడు కంఫర్ట్‌గా ఉంటుందన్నమాట. టైట్‌గా ఉన్న ఫీల్ ఉండదు. అంతేకాకుండా పిల్లలకి పొట్టున్నా సరే నొక్కినట్టు ఉండదండి. ఎలాగైనా థ్రెడ్స్ ఉంటాయి కదా! సో మనము లూజ్ ఉన్న థ్రెడ్స్ కట్టుకునేసరికి టైట్ అయిపోతుంది. బట్ డ్రెస్‌కి సైడ్ షేప్ ఇవ్వడానికి నేనేం చేస్తానంటే ఈ పైనుండి ఎగ్జాక్ట్‌గా 8½ ఇంచెస్‌కి ర్యాండమ్‌గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ చెస్ట్ మెజర్మెంట్ విత్ ఖర్చుతో ఎంత ఉంది? 8 ఇంచెస్ కదా! 8లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఎగ్జాక్ట్‌గా 7½ ఇంచెస్‌కి ఒక మార్క్ చేస్తా. ఓకే. ఇప్పుడు ఈ సైడ్ ఏదైతే మార్కింగ్ చేసామో ఆ పాయింట్స్‌ని జాయిన్ చేయాలి. యెస్. అంతే. సైడ్ ప్యాటర్న్ రెడీ. బట్ వేస్ట్ పార్ట్‌లో డ్రెస్ ఏమవుతుంది అంటే డ్రెస్ బాటమ్ అనేది ఎక్కువ హెవీ వెయిట్ ఉంది కాబట్టి సైడ్ నాకు కిందకి జారినట్టుగా ఉంటుందండి. సో ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉండడానికి ఇక్కడ 1 ఇంచ్‌కి
మార్క్ చేయాలన్నమాట. సో ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసి ఈ పాయింట్ యూజ్ చేస్తూ జస్ట్ చిన్న కర్వ్ ఇస్తూ ఈ కింద లైన్లోకి మిక్స్ చేసేయాలి అంతే. ఓకే, ఇప్పుడు నెక్ విడ్త్ షోల్డర్, నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ పెడతానండి. ఓకే, ఈ 2 ఇంచెస్ పాయింట్ నుండి నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. మీకు 4 డీప్ ఉంటుంది. డీప్ వద్దు అనుకుంటే కనుక 3.5 పెట్టుకోవచ్చు. 3 అయితే మరీ పైకి ఉంటుంది. సో 3.5 అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుందండి 6 to 7 ఇయర్స్ బేబీకి. అండ్ ఇక్కడ 4 ఇంచెస్ డీప్ పెట్టాం కదా, సేమ్ ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్ నుండి కూడా 4 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ 3 పాయింట్స్ యూజ్ చేస్తూ నీట్గా ఒక స్క్వేర్ నెక్ షేప్ని డ్రా చేయాలి అంతే. ఈ డ్రెస్కి స్క్వేర్ నెక్కే పెడదాం అనుకుంటున్నా. మీరు స్క్వేర్ నెక్ కాకుండా రౌండ్ అనుకుంటే ఈ బాక్స్ యూజ్ చేస్తే నీట్గా రౌండ్ షేప్, లేదంటే స్టార్ నెక్, అలా మీ ఇష్టం అనమాట. ఓకే, ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది షోల్డర్ అనమాట, 3 ఇంచెస్. బట్ స్టిచ్చింగ్కి అటు ఇటు 1/2 ఇంచ్ వెళ్ళి మనకి మధ్యలో 2 ఇంచెస్ మాత్రమే షోల్డర్ ఉంటుంది. ఓకే, ఫ్రంట్ పార్ట్ ప్యాటర్న్ రెడీ కాబట్టి ఇప్పుడు ఏ ప్యాటర్న్ అయితే డ్రా చేసామో సేమ్ యాజ్ ఈజ్ కట్ చేయాలి. ఓకే ఓకే, ఇలా ఫ్రంట్ ప్యాటర్న్ కట్ చేసిన తర్వాత బ్యాక్ ప్యాటర్న్ కట్ చేయడానికి నేను సెపరేట్గా మెజర్మెంట్స్ ఏమీ డ్రా చేయను. జస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ సైడ్ మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని ఇలా ఒక ఫోల్డ్ వేసేసి ఇక్కడ ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్న ఒక 1/2 ఇంచ్కి మీరు టేప్తో మెజర్ చేసుకుని డ్రా చేయండి. నేను రఫ్గా డ్రా చేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్జిన్ వదిలి లైన్ డ్రా చేయాలి. ఈ లైన్కి సైడ్న ఏదైతే ఫ్రంట్ ప్యాటర్న్ కట్ చేసామో అది ప్లేస్ చేయాలి. ఇక్కడ ఏదైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్కి సైడ్న ఈ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేస్తాం. అలా ప్లేస్ చేసినప్పుడు ఈ నెక్ సైడ్ అటువైపు ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, ఈ రెండు కదిలిపోకుండా నీట్గా సెట్ చేసుకోండి. మనం ఒకసారి ఐరన్ చేసేసుకుంటే ఇంకేది ఎలా ఉందో అలానే ఉంటుంది. స్టిచ్చింగ్లో బిగినర్స్ అయితే ఐరన్ చేసుకోండి. ఓకే, ఇలా నీట్గా సెట్ చేసుకొని ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎలా ఉందో అలా ఇక్కడ చూస్తున్నారా, నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇన్ కేస్ మీకు సరిపోతే కాస్త ఎక్స్ట్రా పీస్ని జాయిన్ చేసుకుని అప్పుడు ఇలాగా ప్యాటర్న్ డ్రా చేయండి. అప్పుడు మీకు ఈజీ అవుతుందన్నమాట. ఇలా నీట్గా ఈ ఫ్రంట్ ప్యాటర్న్ ఎలా ఉందో అలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి బ్యాక్ నెక్ స్క్వేర్ నెక్. మీకు బ్యాక్ నెక్ స్క్వేర్ నెక్ వద్దు అనుకుంటే కనుక మీరు ఇది ఇక్కడే రౌండ్ నెక్ చేసేసుకోవచ్చు. లేదు ఇంత డీప్ వద్దు బ్యాక్ అనుకుంటే కాస్త పైకి చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ ఇంత డీప్ అవసరం లేదండి. సో నేను బ్యాక్ ఓన్లీ 3 ఇంచెస్ ఉండేలాగా ఇలా 3 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేస్తున్నానండి అంతే. ఇప్పుడు డ్రా చేసిన ఈ ప్యాటర్న్ని మనం కట్ చేసుకుంటే బ్యాక్ ప్యాటర్న్ కూడా రెడీ అనమాట. ఓకే ఓకే, బ్యాక్ పార్ట్ డ్రా చేసినట్టుగా కట్ చేసేసాను. ఇక్కడ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్జిన్ ఎందుకు అంటే ఊస్ కాజా జిప్ షీట్ చేసినప్పుడు మనకి కాస్త మార్జిన్ వెళ్ళి ఈ నెక్ అనేది చిన్నదవ్వకుండా ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలామంది బ్యాక్ ఫ్రంట్ ఏదనేది కన్ఫ్యూజ్ అవుతారు. సో బ్యాక్కి బ్యాక్ బి అని, ఫ్రంట్ ఎఫ్ అని, అలా ఏదో ఒక పెట్టుకోండి ఆన్వల్ అనేది. ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మెజర్మెంట్స్ ఏమీ తీసుకోకలేదు, జస్ట్ ఈ లైనింగ్స్ యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తాం. సేమ్ యాషెస్ అండి, ఇంక ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ కూడా మార్జిన్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. అండ్ ఈ బ్యాక్ పార్ట్ యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ సెంటర్ క్లోజ్ ఉంది కదా, ఈ పార్ట్ని మనం కట్ చేసేసుకోవాలి. అంటే క్లోజ్ ఇది ఉంది చూసారా, ఈ సెంటర్ పార్ట్ని ఇలా కట్ చేసేయాలన్నమాట. నేను మొత్తం ఈ పొడుక్కి కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత మిగిలినంతా కట్ చేస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసినప్పుడు కూడా ఎక్కడ క్లాత్ వేస్ట్ అవ్వకుండా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా వీటిపైన మనం ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవడం, ఇది ఎలా ఉందో అలా కట్ చేయాలన్నమాట. ఓకే, బ్యాక్ పార్ట్ లైనింగ్ యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ని సేమ్ యాషీస్ కట్ చేశానండి. ఎక్స్ట్రా మార్జిన్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇది బ్యాక్ పార్ట్, అందుకే ఇక్కడ నెక్ సైడ్న ఇలా ఓపెన్ చేశాను. అండ్ ఈ ఫ్రంట్ పార్ట్ అనమాట, సేమ్ ఇలానే లైనింగ్ కూడా కట్ చేసేసాను. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని సైడ్ పెట్టేసి నెక్స్ట్ బ్యాక్ థ్రెడ్స్ టై చేస్తాం కదా, థ్రెడ్స్ కోసం ఫ్యాబ్రిక్ 2 లేయర్స్గా తీసుకున్నానండి, 2 థ్రెడ్స్ కోసం. అండ్ ఈ థ్రెడ్ విడ్త్ వచ్చేసి ఇలా 3 ఇంచెస్ విడ్త్, హైట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 35.5 ఇంచెస్ ఉందండి. విత్ 3 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 35.5 ఇంచెస్ అనమాట. ఇక థ్రెడ్స్ ఒక సైడ్న ఇలా ఒక ఫోల్డ్ వేసుకొని ఎడ్జ్లో ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు థ్రెడ్స్ ఏం చేయాలంటే
ఈ థ్రెడ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఒక థ్రెడ్ తీసుకుని కరెక్ట్ సైడ్ని ఒక ఫోల్డ్ చేసేసి ఏదైతే క్రాస్గా కట్ చేసామో ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకుంటూ ఈ సైడ్ మొత్తం కూడా పావించి మార్జిన్ ఇస్తూ ఎడ్జ్ వరకు కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఎడ్జ్కి వచ్చేసరికి ఇక్కడ డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి, రఫ్ చేయాలన్నమాట, అంతే. సేమ్ ఇలానే ఇంకొక థ్రెడ్ని కూడా స్టిచ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ కోసం నేను పఫ్ హ్యాండ్స్ డిజైన్ చేస్తున్నాను. సో 2 హ్యాండ్స్ కోసం ఇలా 2 లేయర్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇంకొక ఫోల్డ్ వేసుకోండి. అంటే మొత్తం ఫ్యాబ్రిక్ మనకి 4 లేయర్స్ పైన ఉండాలి. ఓకే, అండ్ మనం ఎలా పడితే అలా ఫోల్డ్ చేస్తే సైడ్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా వేస్ట్ అవుతుంది కదా. అసలు హ్యాండ్ మనము ఎంత విడ్త్ పెట్టాలి అనేది ఆల్రెడీ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కట్ చేసాం కదా. జస్ట్ ర్యాండమ్గా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ తీసుకొని ఈ ఆర్మ్ హోల్ కవ్ని మెజర్ చేసుకుంటే టేప్తో ఎంత వస్తుందో అదే మనం హ్యాండ్ కోసం తీసుకోవాల్సిన విడ్త్ అనమాట. సో నీట్గా చెక్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా కార్నర్స్లో పెట్టుకుంటూ టేప్ని 5, 6 ఎగ్జాక్ట్గా 7.5 వచ్చింది. బట్ ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనం షోల్డర్ స్టిచ్ చేస్తాం కదా, హాఫ్ ఇంచ్ మైనస్ చేసేయాలి. ఓకే, 7 అనేది మనకి హ్యాండ్ విడ్త్ కింద తీసుకుంటాము. సో ఇది సైడ్ పెట్టేసి ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది ఎగ్జాక్ట్గా 7 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా మనం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా 7 అనేది ఇక్కడికి వచ్చింది కదా. సో మనం ఏం చేయాలి అంటే ఫ్యాబ్రిక్ని ఎగ్జాక్ట్గా 7 ఇంచెస్కి ఉండేలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనము హ్యాండ్ హైట్ ఎంత పెడతాము, హ్యాండ్ కర్ అలా ఇక్కడ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇంక క్లాత్ అనేది మనకి వేస్ట్ అవ్వదు. బట్ నేను ఈ డ్రెస్కి నార్మల్ హ్యాండ్ కాకుండా పఫ్ హ్యాండ్ డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఇది నార్మల్ హ్యాండ్ మెజర్మెంట్ అనమాట. అంటే ఎగ్జాక్ట్గా 7 ఇంచెస్ విడ్త్ కదా, 7 ఇంచెస్కి ఇది నార్మల్ హ్యాండ్. మీరు స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేయండి, నేను రఫ్గా స్ట్రైట్గా డ్రా చేసేసాను. ఎగ్జాక్ట్ 7 ఉంది. ఓకే, నేను పఫ్కి ఎక్స్ట్రా ఇక్కడ ప్లీట్స్ పెడతాం కదా, సో 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకుందాం అనుకుంటున్నా. మీకు దగ్గర ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే 5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, తక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే 3 to 2.5 ఇంచెస్ తీసుకోండి, ఏం పర్వాలేదు. కాస్త లుక్ అనేది బాగానే ఉంటుంది. బట్ 2 ఇంచెస్ కంటే కూడా తక్కువ అయితే తీసుకోవద్దు పఫ్ కోసం, ఇంకంత లుక్ ఉండదు. ఓకే, ఇక్కడ చూడండి 5 ఉంది, బట్ నాకు 4 ఇంచెస్ చాలు. సో జస్ట్ రఫ్గా 4 ఇంచెస్కి ఇలా ఒక లైన్ డ్రా చేసి ఓకే, ఇప్పుడు ఏదైతే లైన్ డ్రా చేసామో దానికి ఇలా అంతే, ఈ లైన్కి నీట్గా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ మిగులుతుంది కదా, వేరే డ్రెస్కి యోగ్ పార్ట్కి చిన్నపిల్లల డ్రెస్సెస్కి ఈజీగా సరిపోతుంది అనమాట. ఈ పార్ట్ నార్మల్ హ్యాండ్ మెజర్మెంట్ అనమాట, ఇది ఎక్స్ట్రా ప్లీట్స్ కోసం తీసుకున్నది. ఇప్పుడు డ్రెస్ హైట్ ఎంత అనేది మార్క్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ ఫ్యాబ్రిక్ కాస్త ఎగురు దిగుడు ఉంది కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. టేప్ హెల్ప్ తీసుకుని నీట్గా డ్రా చేసేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి, 8లో ఆఫ్ వచ్చేసి 4 కదా, సో 4 ఇంచెస్. అండ్ సైడ్ డ్రెస్ లూజ్కి అండ్ స్టిచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టాను అనమాట. సో టోటల్ ఇక్కడ 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఓకే, ఎగ్జాక్ట్గా అయితే 4 ఇంచెస్ అనమాట. హ్యాండ్ హైట్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. సో ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్కి కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఓకే, ఇప్పుడు 8 ఇంచెస్కి ఒక స్ట్రైట్ లైన్. ఓకే, ఇప్పుడు నార్మల్ హ్యాండ్ ఈ పార్ట్లో నార్మల్ హ్యాండ్ని డ్రా చేసి నెక్స్ట్ ఆ పఫ్ హ్యాండ్ ప్యాటర్న్ అనేది డ్రా చేస్తాను, ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా. సో ఫస్ట్ అయితే ఇది నార్మల్ హ్యాండ్ అనమాట, నార్మల్ రెగ్యులర్ హ్యాండ్ ఎలా పెడతాం ఆ ప్యాటర్న్ కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ కర్వ్ కోసం డౌన్కి 2.5 ఇంచెస్కి ర్యాండమ్గా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. పిల్లలకి 2.5 సరిపోతుంది అనమాట. ఈ 2.5 ఇంచెస్లోనే మనము హ్యాండ్ కర్వ్ మెజర్ చేస్తే 7 వచ్చింది కదా, సో కరెక్ట్గా అక్కడ 7కి అండ్ సైడ్ ఒక 1 ఇంచ్ మార్జిన్ కదా, అందులోనే 1 ఇంచ్కి ఇలా మార్క్ చేస్తాను అనమాట. ఇప్పుడు మార్క్ చేసిన ఈ పాయింట్స్ యూజ్ చేస్తూ లైన్ సైడ్ ప్యాటర్న్ డ్రా చేసేసుకోవడమే. ఓకే,
చాలా ఈజీ అండి. మనము ఏ మోడల్ డిజైన్ చేయాలన్నా మెయిన్ నార్మల్ హ్యాండ్ కటింగ్ ప్యాటర్న్ వస్తే ఈజీగా చేసేయచ్చు అనమాట. అండ్ ఇక్కడ కర్వ్ డ్రా చేయడం చాలా మనకి కష్టంగా ఉంటుంది. జస్ట్ ఇక్కడ 1 ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్‌ని జాయిన్ చేయండి ఇలా స్ట్రైట్‌గా. ఓకే. ఇప్పుడు కరెక్ట్‌గా ఇక్కడికి టేప్‌ని ఫోల్డ్ చేసి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకే. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి పైకి ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఇది ఉంది చూసారా, ఈ పాయింట్ నుండి ఇలా చిన్న కర్వ్ ఇస్తూ మనం హ్యాండ్ని జాయిన్ చేస్తే సరిపోతుంది. అది నార్మల్ హ్యాండ్ అనమాట. అండ్ లోతు డ్రా చేయాలి అనుకుంటే ఈ పాయింట్ నుండి ఇలా, నేను పిల్లల డ్రెస్సెస్కి లోతు ఏం పెట్టను, సో నార్మల్గా ఇలానే కట్ చేసేస్తానండి. ఇప్పుడు ఏదైతే డ్రా చేసామో ఈ సైడ్ ఉన్న ఈ ప్యాటర్న్ నార్మల్ హ్యాండ్ ప్యాటర్న్ అండి. ఇప్పుడు ఈ డ్రెస్కి నేను పఫ్ హ్యాండ్స్ కదా, సో ఎక్స్ట్రా 4 ఇంచెస్ సైడ్ ప్లీట్స్ కోసం తీసుకున్నాను. సో ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఇలా ప్లీట్స్ పెట్టేయచ్చు. కాకపోతే పఫ్ అనేది పైన లెగాలి, నీట్గా ఉండాలి అనుకుంటే పైన హైట్ అనేది ఎక్స్టెండ్ చేయాలి. నేను ఒక 1.5 ఇంచ్ మాత్రమే ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ నా దగ్గర అంత హైట్ లేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ మీ దగ్గర ఎక్కువ ఉంటే కనుక మీరు హైట్ 2-3 ఇంచెస్ పెడితే ఇంకా బాగా పైకి పఫ్ అనేది లెగుస్తుంది. నేనైతే జస్ట్ 1.5 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెడుతున్నాను. సో 1.5 ఇంచ్కి కూడా రఫ్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇలా రఫ్గా ఒక లైన్ డ్రా చేసేయండి. ఈ పాయింట్కి మీట్ అయింది కదా, సో కరెక్ట్గా ఈ కర్వ్ని నేను ఇక్కడికి ఇలా జాయిన్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఎక్కడైతే మనము ఇక్కడి నుంచి స్లోగా కర్వ్ ఇచ్చామో ఆ పాయింట్కి నేను ఇలా పైకి కర్వ్ లేపానండి. ఓకే, అంతే. ఇప్పుడు ఏమవుతుంది, ఇలా నీట్గా ప్లీట్స్ పెట్టేసరికి ఈ పార్ట్ అనేది కాస్త లేస్తుంది అనమాట. సో బాగుంటుంది. బట్ 1.5 కంటే కూడా 2-3 పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఎక్కడైతే ఇక్కడ జాయింట్ అవుతుందో అక్కడి నుంచే నేను ఇలా ఎక్స్టెండ్ చేసా కర్వ్ అనేది. ఓకే, ఇక్కడ కట్ చేసినప్పుడు నీట్గా ఇలా షేప్ ఇస్తూ కట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ జాయింట్ పార్ట్లో చిన్న టక్స్ పెట్టుకోవాలి. అండ్ మనం ఇక్కడ ప్లీట్స్ పెడతాం కదా, మరి ప్లీట్స్ పెట్టినప్పుడు కాస్త ఎక్స్ట్రా వస్తుంది మనకు కావాల్సిన హ్యాండ్ లూజ్ కంటే కూడా. సో మనం ఇక్కడ ప్లీట్స్ పెట్టేటప్పుడు ఎక్కడి నుంచి పెట్టాలనేది కూడా ఇక్కడ జస్ట్ ఒక 1 ఇంచ్ పెట్టేసుకుని ఆ 1 ఇంచ్ విడ్త్ వచ్చేలానే అన్ని ప్లీట్స్ పెట్టేసుకుంటే కరెక్ట్గా మనకి ఇది 5 ఇంచెస్ అనేది వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా సరిపోయింది. అలా అనమాట, అలా చూసుకోవాలి. మీరు 1.5 ఇంచ్ విడ్త్లో ప్లీట్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ యాక్చువల్ హ్యాండ్ మెజర్మెంట్లోనే ఇక్కడ 1 ఇంచ్కి కాకుండా 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవడం, మీ ప్లీట్స్ అన్ని 1.5 ఇంచ్ విడ్త్ వచ్చేలా పెట్టుకోవడం, అలా సెట్ చేసుకోవాలన్నమాట. అండ్ నేను కుదిరితే ఈ హ్యాండ్కి ఏదైనా థ్రెడ్ కింద పెడదామా అని అనుకుంటున్నా. థ్రెడ్ కింద పెట్టాలి అనుకుంటే ఇలా కట్ చేయడమే అనమాట, ఇలా కట్ చేయాలి. సో ఒకసారి గుర్తుంచుకోండి, జస్ట్ ఇలా 2.5, ఇక్కడ కూడా 2.5 పెట్టి, బట్ ఇక్కడ ఈ లైన్ కంటే ముందు హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలి ఎగ్జాక్ట్గా ఇలా ఒక బాక్స్ డ్రా చేసి బాక్స్ హెల్ప్ యూజ్ చేస్తూ నీట్గా ఒక రౌండ్ షేప్ కట్ చేసేసుకుంటే మనం ఇక్కడ ఇలా ఏదైనా లూప్ పెట్టేసుకుంటే నీట్గా ఇదంతా కూడా ప్లీట్ కింద వచ్చేసి ఇక్కడ టై చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను లాస్ట్లో చూస్తాను, నాకు ఫ్యాబ్రిక్ మిగలడం బట్టి థ్రెడ్స్ హ్యాంగ్ చేయడానికి ఉంటే కనుక ఆ మోడల్ పెడతాను. ఓకే, ఎలా అయితే ప్యాటర్న్ డ్రా చేశానో సేమ్ యాస్టీస్ లైనింగ్ అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేశానండి. సో ఈ ఏరియాలో చిన్న టక్స్ పెట్టేసుకుంటే నుండి ఇదంతా ప్లీట్స్ పెట్టుకోవాలని ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా లూప్ పెట్టకపోతే కనుక ఇక్కడ చెప్పాను కదా, 1 ఇంచ్కి ఈ లైన్కి 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ ప్లేస్ అంతా కూడా మనము చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటాం అనమాట. ఇన్ కేస్ లూప్ పెడితే కనుక అది అవసరం లేదు, అది నేను డీటెయిల్గా చెప్తా మళ్ళీ. ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. సేమ్ ఇలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేశానండి. ఓకే, ఇక్కడ లూప్ కూడా కట్ చేసేస్తున్నాను. అయితే అవుతుంది, మోడల్ వస్తే వస్తుంది, లేదంటే దాన్ని కవర్ చేస్తాను. యాక్చువల్లీ లూప్ మోడల్ ఫస్ట్ టైం అండి నేను స్టిచ్ చేయడం, సో ట్రై చేస్తాను, వస్తే మీకు యూజ్ అవుతుంది, లేదంటే నేను ఏం మిస్టేక్ చేశానో మీకు కూడా డీటెయిల్గా అర్థమవుతుంది. బట్ అంత మిస్టేక్ అయితే రాకుండానే స్టిచ్ చేస్తాను.
ఇది ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఈ డ్రెస్ కటింగే 24 మినిట్స్ వచ్చింది కాబట్టి ఇక స్టిచ్చింగ్ వీడియోని నెక్స్ట్ పార్ట్ కింద షేర్ చేస్తాను. అండ్ మీకు వీడియో ల్యాగ్ అవుతుంది అనిపిస్తే నేను షార్ట్ కట్లో కూడా షేర్ చేస్తానండి. డైరెక్ట్ వాయిస్ ఇస్తూ షేర్ చేయడం వల్ల వీడియో లెంతీ వచ్చేసింది. సో మీకు వీడియో షార్ట్ కట్లో కావాలా లేదంటే ఇలా వాయిస్ ఇస్తూనే వీడియో చేయమంటారనేది కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోస్ అలా చేద్దాము. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.